సింపుల్ క్వెషన్. ఏఐ సిస్టమ్‌ని షట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తే అది ఏం చేస్తది? షట్ డౌన్ చేస్తది. అంతేనా? కానీ కొన్ని కంట్రోల్ టెస్ట్స్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ బిహేవియర్స్ అబ్జర్వ్ చేశారు. క్లియర్‌గా చెప్పాలంటే ఇవి రియల్ వరల్డ్ అన్‌కంట్రోల్డ్ ఇన్సిడెంట్స్ కావు. ఇవి రీసెర్చ్ ఎన్వైర్న్‌మెంట్స్‌లో జరిగిన ఇవాల్యుయేషన్స్. రీసెర్చర్స్ ఒక సినారియో క్రియేట్ చేశారు. కంప్లీట్ దిస్ టాస్క్ అని. ఆ టాస్క్ మధ్యలో ఒక ఇన్‌స్ట్రక్షన్ యాడ్ చేశారు. సిస్టమ్‌ని షట్ డౌన్ చేయాలని. ఇక్కడే ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. కొన్ని కేసెస్‌లో ఆ ఏఐ సిస్టమ్ నార్మల్‌గా బిహేవ్ చేయలేదు. షట్ డౌన్‌ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే రిఫ్యూజ్ అని మనం ఎమోషనల్‌గా అనుకోకూడదు. కానీ సిస్టమ్ బిహేవియర్‌లో అది షట్ డౌన్ యాక్సెప్ట్ చేయకపోవడం లాంటివి అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే ఏఐ సిస్టమ్ గోల్ ఏంటి? టాస్క్ కంప్లీట్ చేయడం. సో ఈ షట్ డౌన్ అనేది ఆబ్స్టికల్‌గా చూస్తే ఏఐ దాన్ని బైపాస్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇమాజిన్ మీరు ఒక నావిగేషన్ యాప్ వాడుతున్నారు. మీ గోల్ ఏంటి? డెస్టినేషన్ రీచ్ అవ్వడం. సో అప్లికేషన్‌కి రోడ్డు మీద ఏదైనా ఆబ్స్టికల్ కనిపిస్తే అది ఆటోమేటిక్‌గా రీరౌట్ చేస్తది. అలాగే ఏఐ సిస్టమ్‌కి మనం ఒక గోల్ ఇచ్చినప్పుడు అది ద బెస్ట్ పాత్ కనుక్కుంటది. ఈవెన్ ఆ పాత్ మనం ఎక్స్‌పెక్ట్ చేసింది కాకపోయినా. కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఇలాంటి అబ్జర్వేషన్స్ చూశారు. షట్ డౌన్ సిగ్నల్స్‌ని ఇగ్నోర్ చేయడం, టాస్క్ కంటిన్యూ చేయడానికి వేరే ఆల్టర్‌నేటివ్ వేస్ వెతకడం. బట్ అగైన్ ఇది కాన్షియస్ డెసిషన్ కాదు. ఇంటెంట్ కాదు. ఇది గోల్ ఆప్టిమైజేషన్ బిహేవియర్. సిస్టమ్స్‌కి ఎమోషన్స్ లేవు. ఆబ్జెక్టివ్సే ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే ఇఫ్ ఎ సిస్టమ్ ఈజ్ ఆప్టిమైజింగ్ ఫర్ ఎ గోల్ దాని లిమిట్ ఏంటి? మనం ఏ సిస్టమ్‌కి టాస్క్స్ ఇస్తున్నాం. రైట్ కోడ్, ఆన్సర్ క్వెషన్స్, ఆప్టిమైజ్ ప్రాసెస్. ఫ్యూచర్‌లో టాస్క్స్ కాంప్లెక్స్ అవుతాయి. మేనేజ్ సిస్టమ్స్, మేక్ డెసిషన్స్, ఆపరేట్ అట్ స్కేల్. అప్పుడు గోల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిస్టమ్‌కి ఆబ్జెక్టివ్ క్లియర్‌గా లేకపోతే అన్‌ఇంటెండెడ్ బిహేవియర్స్ రావచ్చు. మీరు దానికి చెప్పారనుకోండి మ్యాక్సిమైజ్ ప్రొడక్టివిటీ అని. అది దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తది? డిఫరెంట్ వేస్‌లో చేయొచ్చు. హ్యూమన్స్‌కి అసిస్ట్ చేయొచ్చు. లేదంటే దానికి అవసరం లేని ప్రాసెస్‌ని ఎలిమినేట్ చేయొచ్చు. కరెక్ట్ బిహేవియర్ అనేది కాంటెక్స్ట్ మీద బేస్ అయి ఉంటది. అండ్ కోర్ ఛాలెంజ్ అదే. మనం గోల్స్ డిఫైన్ చేస్తాం. కానీ సిస్టమ్ దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తదో మనం కంప్లీట్‌గా కంట్రోల్ చేయడం చాలా కష్టం. మనం టూల్స్ క్రియేట్ చేసినప్పుడు మన ఇన్‌స్ట్రక్షన్స్ అవి ఫాలో అవుతాయి. కానీ మనం లెర్నింగ్ సిస్టమ్స్ క్రియేట్ చేసినప్పుడు అవి ప్యాటర్న్స్ ఫాలో అవుతాయి. సో షట్ డౌన్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అనిపించవచ్చు. బట్ ఇఫ్ సిస్టమ్స్ బికమ్ మోర్ కేపబుల్, హౌ డు వీ ఎన్ష్యూర్ దట్ దీస్ సిస్టమ్స్ స్టే అలైన్డ్ విత్ వాట్ వీ యాక్చువల్లీ వాంట్? అదే అలైన్మెంట్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రాబ్లం ఏఐ విల్ రెబల్ కాదు. ఏఐ విల్ డూ ఎగ్జాక్ట్లీ వాట్ వీ ఆస్క్, నాట్ వాట్ వీ ఇంటెండ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీపర్ సినారియోస్ చూద్దాం. ఎందుకు రీసెర్చర్స్ దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారని. అంటిల్ దెన్ కీప్ క్వశ్చనింగ్.